ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మా అమ్మ చేసే గోంగూర పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కట్ట కడిగి పెట్టుకున్న గోంగూర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని తెల్లగడ్డలు అండ్ నెక్స్ట్ కొన్ని ఎండుమిరపకాయలు. దీన్ని తయారు చేసే విధానం మా అమ్మ చూపిస్తుంది, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ధనియాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ మెంతులు ఫ్రెండ్స్. నెక్స్ట్ జీలకర్ర ఫ్రెండ్స్. ఇవి మాడిపోకుండా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లో పెట్టుకొని అవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. గోంగూరను కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అందుకోసం ఒక స్పూన్ నూనె, కడుగు పెట్టిన గోంగూర దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. కావాలంటే మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. చూద్దాము. గోంగూర బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకుని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇలా రోట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. దిగింది, తెల్లగడ్డ వేసి దంచుకోవాలి. దిగింది, తర్వాత ఉడికిచ్చిన గోంగూర వేసుకోవాలి దాంట్లో. గోంగూర బాగా మెదిగింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కచ్చా పచ్చిగా దంచుకోవాలి. అన్నీ సరిపోయేలా చూసుకుందాం. అన్నీ సరిపోయాయి, బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ నూనె, ఎండుమిర్చి, జీలకర్ర, తెల్లగడ్డలు,
తాలింపు బాగా వేయించుకోవాలి. తాలింపు వేయించిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత రోట్లో దంచుకున్న గోంగూర వేసుకోవాలి దాంట్లో. కరివేపాకు వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మా అమ్మ చేసే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేసి చేసుకొని తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.